విజయవాడ కృష్ణానది తీరానున్న ఒక పవిత్ర స్థలం. ఉదయం గూడూరు నుంచి బయలుదేరిన మా ప్రయాణం అమ్మవారి దర్శనం కోసం. ప్రకాశం బ్యారేజ్ పైనుంచి కనిపించే ఆ నదీ తీరాన ఇంద్రకీలాద్రి గిరిపై వెలసి ఉన్నది కనకదుర్గ అమ్మవారు. పురాణాల ప్రకారం కీల అనే యక్షుడు ఘోర తపస్సు చేసి అమ్మవారిని తనపై వెలిసేలా కోరుకున్నాడని చెప్తారు. అందుకే ఈ కొండకి ఇంద్రకీలాద్రి అనే పేరు వచ్చింది. మహిషాసురుణ్ణి సంహరించి మహిషాసురమర్ధినిగా అమ్మవారిక్కడ వెలసి భక్తులకు శక్తి, ధైర్యం, విజయం ప్రసాదిస్తున్నారని నమ్మకం. మహాభారత కాలంలో అర్జునుడిక్కడ తపస్సు చేసి పాశుపతాస్త్రం పొందాడని చెప్తారు. గర్భగుడిలో అమ్మవారి కనకవర్ణ దర్శనం కలిగిన క్షణం అది మాటల్లో చెప్పలేని అనుభూతి. ఒక్క చూపే మనసులో ఉన్న భయాన్ని తొలగించి ఒక నమ్మకాన్ని నింపుతుంది. ఇక్కడే మల్లేశ్వరస్వామి, సుబ్రహ్మణ్యస్వామి ఆలయాలు కూడా ఉన్నాయి. ఒకే ప్రదేశంలో శివశక్తుల దర్శనం లభించడం ఈ క్షేత్ర ప్రత్యేకత. గూడూరు నుంచి మొదలైన మా యాత్ర అమ్మవారి కృపతో సంపూర్ణం. జై కనకదుర్గమ్మ తల్లి! నేనైతే మొదటిసారి వెళ్ళాను. మీకెలా అనిపించింది? మీ అనుభవాన్ని కామెంట్లో చెప్పండి.